ఎవరికి ధైర్యం చెప్పండి. సరే పోరాటాలు చేసిండు, వాస్తవమే కావచ్చు, నాకు తెలియదు కదా అని ఆయన అన్నాడు కదా తెలియదని. కాకపోవచ్చు మీరు ఈ రోజు మీకు సమయం వచ్చింది కదా, మీరు దీన్ని పూడ్చుకోకుండా డిఎస్సి పెట్టి తీరుతాం. సీతక్క ఫోన్ చేస్తే టెట్ ఏంటిదమ్మా అని అడిగింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాకెందుకు తెలంగాణ సమాజంలో? ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేస్తుంటే సార్ మొత్తుకొని చచ్చినాం మేము. ఆ రోజు మా ఇంట్లో మనిషి గెలిచినట్టు మేము ఆనందపడ్డాం. ఎన్ని రోజులు మాకు ఆనందం ఉంచారు వీళ్ళు. గ్రూప్ 1:100 గురించి 200 ఇస్తామని మాట్లాడుతున్నారు. గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉంది కానీ పోస్టులు పెంచమంటున్నారు. మరి డిఎస్సి మీద మీ పునఃపరిశీలన, మీ ఆత్మ పరిశీలన ఎడిపోతుందయా అని అంటే సార్ ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు ఎక్కువ మంది డిఎస్సిలో ఉంటారు. అది అన్నకు కూడా తెలుసు, మనందరికి తెలిసినటువంటి సత్యం, నిజం అది. మరి వాళ్ళకి ఈ రోజు అన్యాయం చేస్తుంటే కనిపించట్లేదు. వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? వీళ్ళు ఈ రోజు సెక్రటేరియట్ ఖచ్చితంగా వాళ్ళకు మాకు సానుకూల స్పందన రాకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోతుంది. ఇదే మేము ప్రచారం చేసినట్టు మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇంకా మనకి టైం ఉంది, ఎల్లుండి వరకు. రేపు ఏమైనా జరగవచ్చు అని మానవతరాయ్ కూడా అన్నాడు కాబట్టి సరే మనం ఒక రేపు అడుగు చూద్దాం. తర్వాత మీ నిర్ణయం ఏంటనేది మీరు చెప్తారు. కానీ సో మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కనుక్కోండి, సింపుల్గా చెప్పండి. ఎప్పుడైనా చర్చకు వచ్చేటప్పుడు ఇది విద్యావంతులది విషయం అనేది వోలటైల్గా ఉన్నప్పుడు వచ్చి కన్విన్సింగ్ అసలు విషయాలు ఏంది చాలా విషయాలు చెప్పాలి. వ్యక్తిగత విషయాలు ఇది బజార్లో రోడ్డు మీద కొట్టుకున్న వాళ్ళు లెక్క వ్యక్తిగత దూషణలు వద్దు. ఎవరికి ఉంటే వ్యక్తిగతాలు మంచులు ఉంటాయి, చెడులు ఉంటాయి. ఈ చర్చలకు వచ్చిన కాడి వ్యక్తిగత పంచాలు అసలు వద్దు. ఇక్కడ వీళ్ళు గ్రూప్ 2కు పోస్టులు అడిగినప్పుడు అసలు ఎందుకు అడిగిర్రు ఆ కారణాలు, లీగల్ ఇష్యూస్ అని అడిగినప్పుడు అవి అని చెప్తున్నారు. కారణాలు వినా లీగల్ ఇష్యూస్ వినాలి. లీగల్ ఇష్యూస్ అని 3-6 నెలల సంది కొట్లాడుతున్నప్పుడు ఇప్పుడు సోదరి చెప్పినట్టు ఇన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మొన్న కూడా వాళ్ళతో మేము కూర్చొని మాట్లాడినప్పుడు దీనిపైన లీగల్గా ఉన్న వాళ్ళని వచ్చి కూర్చొని మాట్లాడిపోయి అని చెప్పినాం. అది చేయరు. ఇలాంటి మీ వేదికల మీద వచ్చి లీగల్ ఇష్యూస్ మాట్లాడరు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాడంటాడు, వీడంటాడు, ఈ ఉద్యమం వెనక ఆ పార్టీ వాడు ఉన్నాడు, ఈ పార్టీ వాడు ఉన్నాడు అంటాడు. లీగల్ ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి కోర్టు జడ్జిమెంట్లు ఇస్తే ఆ రోజు జడ్జి యొక్క మూడ్ అంటారు. ఇది కరెక్టేనా? ఇంత జరుగుతుంటే కన్సల్టేషన్స్ ఈరోజు ఇప్పుడు ఒక మేడం తోటి కలిసి వచ్చినాం. మొన్న వీళ్ళు అందరు కలిసి చామల కిరణ్ కుమార్ రెడ్డి తోటి, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారితో ఒక్కొక్కళ్ళు ఏంది కూరగాయల మార్కెట్లో ఒక్కడ ఉల్లిగడ్డలు, ఒక్కడ టమాటా, ఒక్కడ పచ్చిమిరపకాయలు అమ్మినట్టు. ఇది ఏంటి? ఒక కమిటీ వేయచ్చు కదా. మేము ఎలక్షన్ ప్రచారానికి కావాలనుకున్నప్పుడు అందరు ప్రొఫెసర్లను తీసుకొచ్చి కార్డు వేసి మీకు ఇట్లా అవుతుంది, ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఇది సార్ మాకు వీళ్ళు ఇచ్చి పంపించినటువంటి బీఆర్ఎస్కి యూత్ ఛార్జ్ షీట్ అని ఇట్లా ఇచ్చి పంపించారు. ఇది ఇట్లా మేము కొట్టించినప్పుడు మేము పక్కన మా సొంతంగా కొట్టించినాం. అది కొట్టించి ఇచ్చినప్పుడు మరి ఎందుకు